Good morning, students. Today I am going to discuss about the previous year's question papers about our fifth paper Indian political thought. Now look at our syllabus. First of all, మనం ఒకసారి సిలబస్ను చూసుకుందాము. ఫిఫ్త్ పేపర్ అవర్ సిలబస్ టైటిల్ ఇస్ ఇండియన్ పొలిటికల్ థాట్, భారత రాజనీతి తత్వం అంటారు. మన మొత్తం సిలబస్ను 5 పార్టులుగా విభజించడం జరిగింది. ద టోటల్ సిలబస్ డివైడ్ ఇంటూ 5 పార్ట్స్ ఆర్ 5 యూనిట్స్. లెట్ us see యూనిట్ 1. యూనిట్ 1 మనం పరిశీలించినప్పుడు యూనిట్ 1 3 సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. యూనిట్ 1 టైటిల్ ఈజ్ ట్రెడిషన్స్ ఆఫ్ యాన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్, అంటే ప్రాచీన భారత రాజనీతి తత్వం యొక్క సాంప్రదాయాలు. అందులో మనము 3 లెసన్స్ మనకున్నాయి. ద సోర్సెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ యాన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఫస్ట్ వన్లో ఉంది, అంటే ప్రాచీన భారత రాజనీతి తత్వానికి గల ఆధారాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్, మీరు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సెకండ్ వన్ మను సోషల్ లాస్, అంటే సామాజిక సూత్రాలు. సామాజిక సూత్రాలు అంటే సామాజిక నిర్మాణం అనేది, సోషల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ మనము డిస్కషన్ చేసుకోవాల్సింది మను వర్ణ వ్యవస్థ, మనుస్మృతి, మను వర్ణ వ్యవస్థ, వర్ణ థియరీ, మనుస్మృతి. These questions are short questions, very important. And next third one, కౌటిల్య థియరీ ఆఫ్ ది స్టేట్, అంటే ఇక్కడ రాజ్య సిద్ధాంతము, కౌటిల్యుని యొక్క రాజ్య సిద్ధాంతము. ప్రధానంగా ఇక్కడ అర్థశాస్త్రము అనేది 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. మీరు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, వాటిని బాగా నేర్చుకోండి. అదేవిధంగా కౌటిల్య బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కౌటిల్య political thought, also very important question. You see, we see unit 2. It is a title, it has a title Renaissance thought, అంటే Renaissance thought అంటే ఇక్కడ పునర్జీవన తత్వం అంటే ఇక్కడ మన భారతదేశంలో మరి సాంస్కృతిక పునర్జీవనం ఏ విధంగా జరిగింది. మన భారతదేశంలో 17th 18th సెంచరీలో మరి సమాజంలో మరియు మతపరమైనటువంటి విషయాల్లో, అంటే సోషల్ మరియు రిలీజియస్ విషయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకురావడానికి ప్రధానంగా ఎవరెవరు కృషి చేసినారు అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది కూడా యూనిట్ 2 కూడా 2 సబ్ పార్ట్స్గా విభజించడం జరిగింది. రామ్మోహన్ రాయ్ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్స్. ఇక్కడ మీరు ప్రధానంగా ఆధునిక భారతదేశ సాంస్కృతిక పునర్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ అని ఎట్లు చెప్పగలవు. 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ మీరు చేయండి, 10 మార్క్స్. అండ్ ఆల్సో ఇక్కడ మనము ప్రధానంగా సతీ, ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, అదేవిధంగా రిలీజియస్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. పండిట్ రమాబాయి జెండర్ డిస్క్రిమినేషన్, ముఖ్యంగా హయ్యర్ క్యాస్ట్లో మరి స్త్రీని ఏ రకంగా అణచివేయడం జరిగింది, ఆ తర్వాత పురుషాధిక్యత సమాజంలో మరి స్త్రీ ఏ రకంగా అణచివేయబడింది అనే విషయాలను ఇక్కడ పండిట్ రమాబాయి చాలా చక్కగా వివరించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. నౌ లెట్ us see యూనిట్ 3. Unit 3 has one title, early nationalism, అంటే ఎర్లీ నేషనలిజం అంటే ఇంకా జాతీయ ఉద్యమానికి ముందు మన భారతదేశం ఏ రకంగా ఉందనేది 2 లెసన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇన్ ది ఫస్ట్ పార్ట్లో దాదాబాయి నౌరోజీ డ్రైన్ థియరీ అండ్ పావర్టీ, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దాదాబాయి నౌరోజీ డ్రైన్ థియరీ అంటే ఇక్కడ డ్రైన్ సిద్ధాంతం, ఒట్టిపోయిన సిద్ధాంతము, కొల్లగొట్టిన సిద్ధాంతము, అంటే భారతీయులను లేదా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా కొల్లగొట్టినారు, అంటే ట్యాక్సుల రూపంలో కావచ్చు, శాలరీస్ రూపంలో కావచ్చు, లేదా ఇక్కడ సర్వీస్ చేసినందుకు మరి వాళ్లకు ఎక్కువ మరి అమౌంట్ చెల్లించే విషయంలో కావచ్చు, ఇక్కడ సమ్ రైల్వేస్ కావచ్చు, ఆ తర్వాత తంతి తపాలా, ఈ టెలికమ్యూనికేషన్ వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మరియు
మరి అనేక రకాలుగా భారతదేశాన్ని దోచుకోవడం జరిగింది. ఆ రకంగా మన భారతదేశంలో పావర్టీ అంటే పేదరికం అనేది చోటు చేసుకుంది. సెకండ్ వన్ రనడే, ఎంజి రనడే, మహాగోవింద రనడే, ద రోల్ ఆఫ్ ది స్టేట్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్. అంటే ఇక్కడ ప్రధానంగా స్టేట్ అనేది ఏమి, అంటే రాజ్యం అంటే ఏమి, మరి మతపరమైన విషయాల్లో ఎలాంటి మార్పులు అనేటివి జరిగాయి అంటే ఎవరి ప్రకారము, రనడే ప్రకారము. ఇది మీరు పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా 5 మార్క్స్కు మీరు దృష్టి పెట్టండి. లెటస్ వి సీ యూనిట్ 4 విత్ టైటిల్ ఈజ్ రిలీజియస్ నేషనలిజం. అంటే ఇక్కడ సాంస్కృతిక జాతీయవాదం అంటారు దీన్ని, మత జాతీయవాదం అంటారు. మత జాతీయవాదం అంటే మతం పేరుతో ఒక జాతీయవాదాన్ని చెప్పడం. అంటే భారతదేశ జాతి అంటే అది ఒక హిందూ జాతి అని విడి సావర్కర్ హిందుత్వ ఆర్ హిందూ కల్చరల్ నేషనలిజంలో చెప్పడం జరిగింది. 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అండ్ నౌ యూ సీ సెకండ్ వన్ మహమ్మద్ ఇక్బాల్, ఇస్లామిక్ కమ్యూనిటేరియన్ నేషనలిజం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ 5 మార్క్స్, ఇన్ ది 5 మార్క్స్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4లో మనకు యూనిట్ 1లో మనకు ప్రాచీన భారత రాజనీతి తత్వానికి గల ఆధారాలు 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రమును గురించి వివరించుము అనేది 10 మార్క్స్ ఇంపార్టెంట్. షార్ట్ మార్క్స్ మరి సప్తాంగ సిద్ధాంతము, మండల సిద్ధాంతము, ఆ తర్వాత థియరీ ఆఫ్ మరి వర్ణ సిస్టమ్ అంటే వర్ణ సిద్ధాంతాన్ని గురించి వివరించము, మనుస్మృతి, ఇవి మనకు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. రెనేజాన్స్ థాట్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క అంటే సోషల్ రిఫార్మ్స్, రిలీజియన్స్ రిఫార్మ్స్ 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెండర్ డిస్క్రిమినేషన్కి సంబంధించి 5 మార్క్స్కి పండిట్ రమాబాయి జెండర్ డిస్క్రిమినేషన్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత డ్రెయిన్ థియరీ, పావర్టీ డ్రెయిన్ థియరీ అంటే డ్రెయిన్ సిద్ధాంతము. ఇది 10 మార్క్స్కు మీరు చాలా బాగా చదువుకోవాలి స్టూడెంట్స్. ఆ తర్వాత 5 మార్క్స్కి రనడే 5 మార్క్స్ చూసుకోండి. విడి సావర్కర్ 10 మార్క్స్ బాగా చూసుకోండి. ఆ తర్వాత నౌ యూ సీ లెట్ వి సీ యూనిట్ 5 డెమోక్రటిక్ ఎగాలిటేరియనిజం. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాబోతుంది అనే సమయంలో మన భారతదేశంలో కొంతమంది రాజనీతి తత్వవేత్తలు అంటే ఆధునిక భారతదేశ రాజనీతి తత్వవేత్తల గురించి ఈ యూనిట్ 5లో మనకు ఉంచడం జరిగింది. అందులో ప్రధానంగా గాంధీ స్వరాజ్ అండ్ సత్యాగ్రహ, గాంధీ యొక్క స్వరాజ్యము మరియు సత్యాగ్రహాన్ని గురించి వివరించడం అనేది ఉంది. ఇట్స్ వెరీ వెరీ 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అండ్ సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ డెమోక్రటిక్ సోషలిజం, ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది ఇక్కడ 2వ లెసన్లో ఉంది, అంటే 2వ సబ్ పార్ట్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ 5 మార్క్స్కి మీరు బాగా చూసుకోండి. థర్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అహ్నిలేషన్ క్యాస్ట్ సిస్టమ్. అంటే మన భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది ఏ రకంగా ఆవిర్భవించింది, ముఖ్యంగా అంటరానితనము అనేది ఏ రకంగా ఆవిర్భవించింది, మరి కుల వ్యవస్థను నిర్మూలించడానికి అంబేద్కర్ ఏ రకమైనటువంటి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది అనేది మనము తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ గాంధీ స్వరాజ్ అండ్ సత్యాగ్రహ 10 మార్క్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది 10 మార్క్స్. ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యుమానిజం అంటే నరేంద్ర రాయ్ రాడికల్ హ్యుమానిజం అనేది నూతన మానవతావాదము లేదా నవ్య మానవతావాదం అని మనము చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. నౌ యూ సీ లెట్ us we see 2018 క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మనము మరి గతంలో ఈ ఇండియన్ పొలిటికల్ థాట్కి సంబంధించి 5th సెమ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు 2018, 2019, 2021 క్వశ్చన్ పేపర్స్ మనము చూసుకుందాము. సహజంగా న్యాచురల్లీ క్వశ్చన్ పేపర్ మనకు ఎట్లా ఉంటుందంటే పార్ట్ ఏలో మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మామూలుగా ఎస్కే యూనివర్సిటీ ప్యాటర్న్. మనకు వచ్చేసి మనము 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 5 25, 8 5 40, అంటే 5 4 20, 8 5 40, అంటే 60 మార్క్స్కు మనకు ఉంటాయి.
మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మనకు అటానమస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనము ఇక్కడ పార్ట్ ఏలో మనం చూసుకుందాము. పార్ట్ ఏలో మనకు మహాభారత ఇచ్చినాడు. మహాభారతం అంటే ఏమి, ఆ తర్వాత మను వర్ణ సిస్టమ్, పండిట్ రమాబాయి, ఎంజి రనడే, మండల థియరీ, అర్థశాస్త్ర, విడి సావర్కర్, నాన్ వైలెన్స్. దానికి సమాంతరంగా నేను కూడా కొన్ని ఉంచడం జరిగింది. మండల సిద్ధాంతము, మనుస్మృతి, డ్రైన్ సిద్ధాంతము, మహమ్మద్ ఇక్బాల్, సత్యాగ్రహము, రాజా రామ్మోహన్ రాయ్, క్యాస్ట్ సిస్టము, ఎంజి రనడే. నౌ లెట్ us see the 9th and 10th క్వశ్చన్స్. న్యూ హ్యుమానిజం అంటే నవ్య మానవతావాదము ఎంఎన్ రాయ్ చెప్పినాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి సమాంతరంగా మనం నేర్చుకోవచ్చు. పంచశీల, ఇది నెహ్రూ చెప్పినటువంటి పంచశీల. మరి ఇక్కడ మనకు సంబంధించి నెహ్రూ విదేశాంగ విధానము మనం చూసుకోవచ్చు. అదేవిధంగా స్వామ్యవాదాన్ని కూడా మనము చూసుకోవచ్చు స్టూడెంట్స్. పార్ట్ బిలో మనం చూసుకున్నప్పుడు మనకైతే పార్ట్ బిలో 8×5 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 5 మార్క్స్. ఆ 8 క్వశ్చన్లు ఉంటాయి. అట్లా 11th క్వశ్చన్ నుంచి మనకు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ యాన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ అంటే ప్రాచీన భారతదేశ లేదా భారత రాజనీతి తత్వం యొక్క ఆధారాలు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ మీకు చెప్పినాము. డిస్కస్ ది థియరీ ఆఫ్ సప్తాంగ, అది అంత పెద్ద క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, ఊరికే చూసుకోండి. అండ్ నౌ ద క్వశ్చన్ నెంబర్ 12. మనకు మన ప్యాటర్న్లో ఏ కానీ బి కానీ అనేది ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరేం అట్లా కన్ఫ్యూజ్ కానవసరం లేదు. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 అట్లా క్వశ్చన్స్ మనకు వస్తాయి. రైట్ అండ్ ఎస్సే ఆన్ రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ మీద ఒక వ్యాసాన్ని వ్రాయము. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ది డ్రైన్ థియరీ ఆఫ్ దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ యొక్క డ్రైన్ సిద్ధాంతమును వివరించుము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలుసిడేట్ ది హిందూ కల్చరల్ నేషనలిజం ఆఫ్ విడి సావర్కర్. విడి సావర్కర్ యొక్క మరి హిందూ సాంస్కృతిక జాతీయవాదాన్ని గురించి వివరించమనేది ఉంది. ఆ తర్వాత మనకు డిస్క్రైబ్ ది వ్యూస్ ఆఫ్ మహమ్మద్ ఇక్బాల్ అండ్ ఇస్లామిక్ కమ్యూనిటేరియన్ నేషనలిజం. అండ్ నెక్స్ట్ దెన్ యూ సీ ఎక్స్ప్లెయిన్ ది వ్యూ ఆఫ్ ఎంకే గాంధీ అండ్ స్వరాజ్ అండ్ సత్యాగ్రహ అంటే స్వరాజ్యం మరియు సత్యాగ్రహము పై గాంధీ యొక్క భావాలను గురించి వివరించుము. నౌ యు సీ రైట్ అబౌట్ ది వ్యూస్ ఆఫ్ నెహ్రూ అండ్ డెమోక్రటిక్ సోషలిజం. ప్రజాస్వామ్య సామ్యవాదంపై నెహ్రూ భావాలను గురించి వివరించుము. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 15th క్వశ్చన్స్ మనం తీసుకున్నప్పుడు అంటే మనకు అది ఎస్కే యూనివర్సిటీ ప్యాటర్న్ అయినప్పటికీ మీరు క్వశ్చన్స్ ఏ వస్తాయనేది మీరు చూసుకోండి. డిస్కస్ ది వ్యూస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఆన్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. కుల నిర్మూలనపై డాక్టర్ అంబేద్కర్ యొక్క భావాలను చర్చించుము. ఆ తర్వాత మనకు మనువు మీద ఏదైనా క్వశ్చన్ అడగాల్సి వస్తే ఎగ్జామిన్ ది ఇంపార్టెంట్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ మను. సో స్టూడెంట్స్, already we discussed 2018 question paper. Now you see 2019 question paper. Part A, Mandala theory. Next Manusmruti and the drain theory. Muhammad Iqbal, Satyagraha, Raja Rammohan Rai, caste system, MG Ranade, Dr. B.R. Ambedkar, Panchashila. You see part B, 10 marks questions, nothing but our autonomous pattern is 8 marks questions. Explain the views of Kautilya Arthashastra and explain the source of ancient Indian political thought. ఇవి మనకు చూడండి, ancient Indian political thought, అర్థశాస్త్ర వదలకుండా వస్తున్నటువంటి క్వశ్చన్స్. అండ్ ఆల్సో రైట్ అన్ ఎస్సే ఆఫ్ పండిట్ రమాబాయి అంటే రాజా రామ్మోహన్ రాయ్ లేకపోతే పండిట్ రమాబాయి అని అడుగుతారు. ఆర్ explain the views of Manu or politics and how they rendered his service to the ancient Indian political thought. మనువు రాజనీతి భావాలను వివరించుము. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మనువు చేసినటువంటి సేవలను తెలుపుము. సార్ ఒక 10 minutes సార్. 13 క్వశ్చన్ నెంబర్ 13 క్రిటికల్లీ ఎగ్జామిన్ ది ఎకనామిక్ థియరీ ఆఫ్ దాదాబాయి నౌరోజీ అంటే డ్రైన్ సిద్ధాంతం గురించి మీరు రాయండి. క్రిటికల్లీ ఎగ్జామ్ విడి సావర్కర్ వ్యూస్ ఆన్ హిందుత్వ. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి.
ఎక్స్ప్లెయిన్ ది వ్యూస్ ఆఫ్ ఎంకే గాంధీ గ్రామ స్వరాజ్ అండ్ సత్యాగ్రహ, గ్రామ స్వరాజ్యము సత్యాగ్రహాన్ని గురించి కూడా రాయండి అని. సో ఎక్స్ప్లెయిన్ ది నెహ్రూ వ్యూస్ ఆన్ డెమోక్రటిక్ సోషలిజం, ఒకవేళ అది లేకపోతే మనకు ఎక్స్ప్లెయిన్ ది అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో నౌ లెట్ us see 2021 క్వశ్చన్ పేపర్, ఫీచర్స్ ఆఫ్ యాన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్, మండల థియరీ, పండిట్ రమాబాయి వ్యూస్ ఆన్ జెండర్. ఆ సేమ్ క్వశ్చన్స్ మనకు రిపీట్ అయినాయి, బాగా చూసుకోండి. ఎంజీ రెనడే వ్యూస్ ఆన్ రిలీజియస్ రిఫార్మ్స్, మహమ్మద్ ఇక్బాల్ వ్యూస్ ఆన్ ఇస్లామిక్ కమ్యూనిటేరియన్ నేషనలిజం, గాంధీ కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్, డ్రెయిన్ థియరీ, గాంధీయన్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్ట్షిప్, ధర్మకర్తృత్వ భావన అంటారు. నెహ్రూ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఎంఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిజం. Now let us see section B, the 8 marks question, explain the source of ancient Indian political thought. So very important question. Critically assess the Manu's contribution ancient Indian political philosophy, ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మనువు చేసినటువంటి సేవలు. అదేవిధంగా అర్థశాస్త్ర ఈజ్ ఏ ట్రియటైజ్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్, అంటే రాజ్యతంత్రానికి సంబంధించి అర్థశాస్త్రాన్ని గురించి వివరించము. అదేవిధంగా డిస్కస్ ది కాంట్రిబ్యూషన్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో డిస్కస్ ది వ్యూస్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో బ్రిటిష్ యొక్క పరిపాలన ఉన్నప్పుడు దాదాబాయి నౌరోజీ యొక్క భావనలను వివరించుము. ఎక్స్ప్లెయిన్ ది విడి సావర్కర్ వ్యూస్ ఆన్ హిందూ కల్చర్ నేషనలిజం, హిందూ జాతీయవాదంపై విడి సావర్కర్ భావాలను పరిశీలించుము. గాంధీజీ ఈజ్ ఏ ఫిలసాఫికల్ అనార్కిస్ట్, ఎక్స్ప్లెయిన్, అంటే గాంధీ పొలిటికల్ థాట్ రాయండి. నాన్ వైలెన్స్, స్వరాజ్ అండ్ సత్యాగ్రహ. అండ్ ఆల్సో మనకు ఇంకొకటి 5 మార్క్స్కే ఇది, కానీ 10 మార్క్స్ అడగకపోవచ్చు. ఎంఎన్ రాయ్ రాజనీతి తత్వము, ఆ తర్వాత ప్రజాస్వామిక సామ్యవాదంపై నెహ్రూ భావాలు, కుల వ్యవస్థపై అంబేద్కర్ యొక్క భావాలను వివరించుము. సో స్టూడెంట్స్, మనము ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ గురించి డిస్కషన్ చేశాము. అదేవిధంగా క్వశ్చన్ పేపరు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా మనకు సిలబస్ ఏ రకంగా ఉంది, రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏమి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు నేను ఏదైతే చెప్పానో మీరు ఆ రకంగా ప్రిపేర్ అయ్యి వెరీ గుడ్ మార్క్స్ మీరు తెచ్చుకోండి. ఫస్ట్ మనకు కమిట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఆ తర్వాత మంచి మార్కులు సాధించాలని ఒక తపన ఉండాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని చక్కగా ఉపయోగించుకునే మనసు ఉండాలి. ఎవరైతే చక్కగా టయాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు మంచి మార్కులు సంపాదించుకుంటారు. కాబట్టి అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా మీ పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.